నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనము మౌనముగా ఉండే పరిస్థితులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడతాము, పోట్లాడతాము, ఏడుస్తాము. కొన్ని పరిష్కారము కొరకు ఆవేశపడతాము, తహతహలాడిపోతాము. కానీ కొన్ని పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అంటే మౌనమే గొప్ప విజయము మనకు అనుగ్రహించబడే విధముగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అవును, దేవుని మీద మనము విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఏ పరిస్థితి అయినా ఆయన మీద మనం ఆధారపడగలిగినప్పుడు, శ్రమలో కూడా, మాట్లాడవలసిన సందర్భాల్లో కూడా, మరి కొన్ని విషయాలలో మనము తట్టుకోలేనంత ఆవేశము కలిగినప్పుడు కూడా మౌనము వహించటము దేవుని పిల్లల యొక్క లక్షణం. ఆ మౌనములో కూడా గొప్ప విజయము మనకు కలుగుతుంది. అవును, యేసు ప్రభు కలిగిన శ్రమలో ఆయనను హింసిస్తున్న వారి ఎదుట, అవమానపరుస్తున్న వారి ఎదుట, హేళన చేస్తున్న వారి ఎదుట మౌనముగా ఉండి సహించి గొప్ప విజయాన్ని చూడగలిగారు. అవును, మన జీవితంలో కూడా అట్టి గొప్ప విజయాలు మనము చూడాలి అనుకుంటే మౌనము వహించాలి. శ్రమలో ఆందోళన చెందక, కష్ట పరిస్థితిలో అన్యాయాన్ని సహించవలసిన వచ్చినప్పుడు మౌనాన్ని వహించి గొప్ప విజయము మనము పొందుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా ప్రాణము మిమ్ములను నమ్ముకొని మౌనముగా ఉన్నది. అవునయ్యా, మీరే మా ఆధారమని, మీరే మా దిక్కని, మీరే సమస్తము చేయగలరని విశ్వాసముతో ఉన్న నీ పిల్లలను చేవిడవని దేవునిగా ఇంతవరకు నడిపించారయ్యా. ఇక మీదట కూడా నడిపించుటకు శక్తి కలిగిన దేవుడవై, నిన్ను నమ్మిన బిడ్డలను ఎన్నడూ మీరు చేయి విడిచిపెట్టలేదు నాయన. నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అయ్యా, మీ ఘన విజయమును మీరు అనుగ్రహించండి. నిరీక్షణకు ఆధారమైన దేవుడవు నీవని వారు మీపై ఆధారపడి ఉండగా గొప్ప కార్యాలు వారి జీవితాలలో జరిగించి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీ ప్రతి పరిస్థితుల్లో నా దేవుని సహాయము మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్.